సార్ మనం యూపీఎస్సికి ఒక మెటీరియల్ డెవలప్ చేయడం జరిగింది. దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ మేడ్ ఇన్ ఢిల్లీ యాక్షన్ ప్లాన్ అని. ఇందులో దాదాపు మనము ఒక 30 పుస్తకాల వరకు యూపీఎస్సి అభ్యర్థులకి ఇవ్వబోతున్నాం సుమారుగా ఆన్ అన్ యావరేజ్ సార్. సో ఈ మెటీరియల్ మనకి జిఎస్ ఫౌండేషన్ ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తాము. అదే ఫ్రీ ఫర్ ఫీమేల్ కాన్సెప్ట్లో ఉన్న వాళ్ళు మాత్రం దీనికి సపరేట్గా వీళ్ళు బయట ఈ మెటీరియల్ తీసుకోవాల్సి ఉంటుంది. సో బేసిక్గా అది పక్కన పెడితే ఈ జిఎస్ ఫౌండేషన్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపు ఈ బుక్స్ని కంపల్సరీ వాళ్ళు తీసుకునేటట్టుగా మనం తయారు చేయడం జరిగింది. ఎందుకని తీసుకోవాల్సి వస్తుందంటే సార్, జిఎస్ ఫౌండేషన్ 41 years యూపీఎస్సి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ వాటికి సంబంధించిన సాల్వ్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో వీటిని బ్లూ బుక్స్ ఫర్ బిగినర్స్గా మనం అనౌన్స్ చేసి ఇస్తున్నాం. ఎందుకని ఈ బ్లూ బుక్స్ ఫర్ బిగినర్స్గా ఇచ్చాం సార్? గతంలో మనం బ్లడ్ బుక్స్ ఇవ్వడం వలన ఏంటి రీజన్ ఏంటి? ఇప్పుడు 1854 నుంచి 1978 వరకు ఉన్న ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఒకటి. 1979లో పూర్తిగా మనకి కొత్త ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చింది. అంటే 1979లో కొఠారి కమిషన్ సూచనల ఆధారంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రిలిమ్స్, మెయిన్స్, తర్వాత పర్సనాలిటీ టెస్ట్ అనేటటువంటి ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చింది. సో ఈ 1979 నుంచి ఇప్పటిదాకా జరిగినటువంటి మొత్తం సుమారుగా 40 సంవత్సరాలకు పైగా అయింది. ఈ 40 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఆధారంగా తీసుకుని ఇప్పుడు మనం బ్లడ్ బుక్స్ అని పేరుతోటి ఒక మెటీరియల్ రిలీజ్ చేసాం. ఇది ఢిల్లీలో అద్భుతమైనటువంటి సక్సెస్ అయింది. ఆ బ్లడ్ బుక్స్ చదివే చాలామంది మనకి ఇప్పుడు ఈసారి 2023-24 రిజల్ట్స్లో 153 ర్యాంకులు వచ్చినాయి. అండ్ తర్వాత ఈ బ్లడ్ బుక్స్ అంటే ఏంటి? బ్లూ అండ్ రెడ్ బుక్స్ అనమాట. అంటే దాని కవర్ పేజ్ బ్లూ కలర్లో రెడ్ కలర్లో ఉంటుంది కాబట్టి దాని బ్లడ్ బుక్స్ అని పెట్టి. సో ఈ పుస్తకాల్లో మనం చేసింది ఏంటంటే ప్రీవియస్ 41 years క్వశ్చన్స్ ఆధారంగా వాటికి ఒక ప్రాపర్ ఆన్సర్ స్ట్రక్చర్ ఇచ్చాం. ఎవరైతే మెయిన్స్ ప్రిపేర్ అవుతుంటారో మెయిన్స్ ప్రిపేర్ అయిన వాళ్ళకి బేసిక్ సబ్జెక్ట్ అంతా వచ్చేసి ఉంటుంది. సో వీళ్ళకి ఆన్సర్ ప్రజెంటేషన్ అనేది ఇంపార్టెంట్. ఈ ఆన్సర్ ప్రజెంటేషన్ అంటే వాళ్ళకు ఉన్నటువంటి మొత్తం నాలెడ్జ్ని ఒక కోహరెంట్గా 200 పదాల్లో ప్రజెంట్ చేయగలిగేటటువంటి విధంగా ఈ బ్లడ్ బుక్స్ తయారు చేసి ఇచ్చాం. సో ఇప్పుడు ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో రేపు మనం June 3rd నుంచి మొదలయ్యేటటువంటి బ్యాచ్లో ఎవరైతే వస్తారో వీళ్ళకి ఈ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది, కొత్త మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఈ మెటీరియల్ ఆధారంగా ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ సెవరల్ థింగ్స్ లైక్ అంటే ఎన్సీఆర్టీని, అడ్వాన్స్ స్టడీ మెటీరియల్ని, తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కంబైన్డ్గా చేసుకుంటూ ఈ మెటీరియల్ తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి స్టూడెంట్కి ఒక సర్వీస్ సాధించడానికి కావాల్సినటువంటి ఒక కాంప్రహెన్సివ్ మెటీరియల్ అందుబాటులో ఉంటుంది అన్నమాట. సో దీన్ని ఆస్పిరెంట్స్ అంటే యూజువల్గా చాలా సంస్థల్లో ఏం చేస్తారంటే మెటీరియల్ డంపింగ్ చేస్తారు. అంటే డంపింగ్ చేయడం అంటే ఒక్కొక్కటి పెద్ద పెద్ద సైజు పుస్తకాలు ఇచ్చేసి ఒక 6-7 పుస్తకాలు ఇచ్చేసి కుదిరేయడం జరుగుతుంది. ఓన్లీ కోర్ సబ్జెక్ట్కి సంబంధించిన పుస్తకాలే ఇస్తారు. అంటే పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత ఈ ఎన్విరాన్మెంట్, ఇట్లా ఓన్లీ కోర్ సబ్జెక్ట్కి సంబంధించిన మెటీరియల్ ఇస్తారు. కానీ నాన్ కోర్ ఏరియాస్ ఉన్నాయి సుమారుగా ఒక మొత్తం కలిపి. అంటే మనకి యూపీఎస్సీలో 16 రకాల సబ్జెక్టులు. మనం ఏం చేస్తున్నామంటే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించినటువంటి మెటీరియల్ని డివైడ్ చేసి, అంటే సపోజ్ హిస్టరీ ఉందనుకుంటే ఏన్షియంట్, మెడివల్, మోడర్న్, నేషనల్ మూమెంట్, ఈ 4కి సంబంధించి 4 సెపరేట్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ 4 కలిపేసిస్తే స్టూడెంట్కి ఒక ఫీలింగ్ ఉంటుంది పెద్ద బుక్ చదవాలని. అండ్ అదే వీటి 4 సెపరేట్ పుస్తకాలుగా చేసిస్తే ఈవెన్ సైకలాజికల్గా కూడా నేను చదవగలను అనేటటువంటి ఫీలింగ్తో కాన్ఫిడెంట్గా చదవగలుగుతాడు. అండ్ ఇందులో ఉండేటటువంటి మెటీరియల్లో ఉండేటటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో ఇది ప్రతి లైను, ప్రతి పదము, తర్వాత ప్రతి పారాగ్రాఫు, ప్రతి పేజీ ఇంపార్టెంట్. అంటే మీరు ఈ పుస్తకాలని ఎండ్ టు ఎండ్ చదవాలి. ఎండ్ టు ఎండ్ చదివినప్పుడు మీకు ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మ్యాక్సిమం రావడానికి అవకాశం ఉంటుంది. మెయిన్స్ క్వశ్చన్స్ని ఈజీగా రాయగలుగుతారు. సో ఈ రకంగా మొత్తం 30 రకాల పుస్తకాలు తయారు చేశారు. అంటే ఆన్ అన్ యావరేజ్ ప్రతి సబ్జెక్ట్కి 2 పుస్తకాలు చొప్పున తయారు చేయడం జరిగింది. ఇంక్లూడింగ్ ద మైక్రో ఏరియాస్ లైక్ ఇంటర్నల్ సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, తర్వాత ఇండియన్ సొసైటీ, కల్చర్, ఇటువంటి అంశాల మీద కూడా మైక్రో లెవెల్లోకి వెళ్ళి ప్రతి అంశానికి సంబంధించినటువంటి మెటీరియల్ తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఒక 1 year పాటు స్టూడెంట్ కనుక మనతో ఉండి మనం చెప్పినట్టుగా వింటూ ఫ్యాకల్టీ చెప్పిన నోట్స్ని మనం ఇచ్చినటువంటి మెటీరియల్ని ఇంటిగ్రేట్ చేసుకుని చదివితే 200% సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు మెటీరియల్లో టోటల్ నెంబర్ ఆఫ్ బుక్ లిస్ట్ అని మనం ఆలోచిస్తే ఏన్షియన్, మిడివల్, మోడర్న్
సోషో పొలిటికల్ హిస్టరీ ఉంటుంది, ఆర్ట్ అండ్ కల్చర్, వరల్డ్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్, ఇలా 5 బుక్స్గా ఉంటాయి. దానికి ప్రిలిమ్స్ రిలేటెడ్గా క్వశ్చన్స్, వాటి ఎక్స్ప్లెనేషన్ అనేది ఏన్షియన్ మీడివల్లో ఉంటుంది. ఆర్ట్ అండ్ కల్చర్ ఇటు మెయిన్స్ ఓరియంటెడ్గా ఉంటాయి బుక్స్, అండ్ పీవైక్యూస్ మొత్తం కూడా మనకి వాటికి సంబంధించిన సాల్వ్డ్ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా ఉంటుంది. ఇలా మొత్తం ఏన్షియన్ మీడివల్ మోడర్న్ వీటి నుంచే మనకు ఒక 6-7 బుక్స్ వస్తున్నాయి, ఇంక్లూడింగ్ ప్రిలిమ్స్, మెయిన్స్, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ లాస్ట్ 40 years. ఇది కాకుండా మళ్ళీ జాగ్రఫీకి మళ్ళీ మనకి వరల్డ్ జాగ్రఫీ అండ్ హ్యూమన్ అండ్ ఎకనామిక్ జాగ్రఫీ, ఫిజికల్ జాగ్రఫీ, హ్యూమన్ ఎకనామిక్ జాగ్రఫీ, ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసి ఇస్తున్నాం. ఇలా సొసైటీకి సంబంధించి ఒక బుక్ ఇస్తున్నాము. అంటే ఒక పేపర్ 1 GSలో మెయిన్స్కి సంబంధించిన దాంట్లో 10 బుక్స్ ఇవ్వబోతున్నాం అప్రాక్సిమేట్గా. అండ్ పేపర్ 2లో పాలిటీ ఉంది, గవర్నెన్స్ ఉంది, అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. పేపర్ 3లో సెక్యూరిటీ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సపరేట్ బుక్స్ ఇవి. అండ్ మళ్ళీ పీవైక్యూస్ టోటల్గా లాస్ట్ 11 yearsగా వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని. 2013లో ఈ మెయిన్స్ ఓరియంటేషన్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు వచ్చినటువంటి 2023 వరకు వచ్చిన 13తో కలుపుకొని 11 years పీవైక్యూస్కి దట్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ విత్ మోడల్ ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఇవి కాకుండా అంటే మనకి సెక్యూరిటీ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద కూడా కాంప్రహెన్సివ్ మెటీరియల్ ఇస్తున్నాం. ఇలా అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, ఈ పేపర్ 3లోనే మనకి జిఎస్లో 4 బుక్స్ ఉంటున్నాయి మనం ఇవ్వబోతున్నాయి. నెక్స్ట్ పేపర్ 4 ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్లో మనకి డిస్ట్రిబ్యూషన్ లెక్చర్స్ ఇవ్వబోతున్నారు, కేస్ స్టడీస్ టీచ్ చేయబోతుంటారు. మనకి అనిల్ స్వరూప్ సార్కి సంబంధించిన ఎథికల్ డైలమాస్ ఆఫ్ ఏ సివిల్ సర్వెంట్ అనే పుస్తకం ఉంది. నెక్స్ట్ అలోక్ రంజన్ సార్, ఆయన క్యాబినెట్ సెక్రటరీ స్థాయిలో రిటైర్ అయిన వ్యక్తి మన అనిల్ స్వరూప్ సార్. ఇంకా అలోక్ రంజన్ సార్ యూపీ చీఫ్ సెక్రటరీగా ఉండి రిటైర్ అయ్యారు. ఆయన ఎక్సలెన్స్ ఇన్ గవర్నెన్స్ అండ్ ఎథిక్స్ ఆఫ్ ఏ సివిల్ సర్వెంట్ అనేటట్టుగా బుక్, ఎథిక్స్ ఇన్ సివిల్ సర్వీసెస్ అని బుక్ రాస్తారు. సో ఈ బుక్స్తో పాటు మనం మళ్ళీ ఇన్స్టిట్యూట్ తరఫున మళ్ళీ ఒక థియరీ అండ్ ఎక్స్క్లూజివ్ యూపీఎస్సీ ఓరియంటేషన్లో కేస్ స్టడీస్తో ఒక బుక్ రిలీజ్ అయిపోతున్నాం. అంటే ఆథర్స్ ఉన్నారు నేరుగా, ఆథర్స్ మాత్రమే కాకుండా మనం తయారు చేసిన బుక్స్ కూడా ఉన్నాయి ఎథిక్స్కి సంబంధించి. ఆ ఆథర్స్ బుక్స్ ఏమో వీళ్ళు పర్సనల్గా అక్కడి నుంచి తీసుకుంటారు, కానీ మన ఇన్స్టిట్యూట్ నుంచి తయారు చేసిన బుక్స్, కేస్ స్టడీస్ ఇవన్నీ మనం ఇస్తాము. బట్ ఆథర్స్ ఇచ్చిన బుక్స్ను కూడా మనం ప్రమోట్ చేస్తాం వీళ్ళకి, అది తీసుకోవాలని చెప్పి. ఇంకోటి, సో ఇది మన మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ టోటల్గా. హిస్టరీకి, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఎన్విరాన్మెంట్, ఎస్ఎన్టీ మాత్రమే కాకుండా ఇండియన్ సొసైటీ, సోషల్ జస్టిస్, గవర్నెన్స్, ఐఆర్, సెక్యూరిటీ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇలాంటి మైక్రో లెవెల్ కంపోనెంట్స్తో పాటు వాటి రిలేటెడ్ మొత్తం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ ఇవ్వబోతున్నాం మనం. ఇది టోటల్ బుక్ స్ట్రక్చర్. అందుకే నేను దాదాపు ఒక 30 బుక్స్ ఉండొచ్చని అప్రాక్సిమేట్గా చెప్పి చూశాను. అవి ఎన్ని ఉంటాయి అనేది మనం మొత్తం తయారు చేసిన తర్వాత ఇంకా స్లోగా బయటకు వస్తాయి. వాటిని బ్లూ బుక్స్ ఫర్ బిగినర్స్గా అంటున్నాము. ఇలా వాళ్ళకి June 3rd నుంచి ఒక్కొక్క బుక్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది. July 1st లోపు మనం ఈ టోటల్ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఫినిష్ చేయడం జరుగుతుంది.